రమేష్ నాయుడు గారిది రాజీ పడని మనస్తత్వం. అందుకే అప్పుడప్పుడు పరిశ్రమకు మాజీ అయ్యారు. తను కావాలనుకునే వారికి సేవలు అందించారు తప్ప తనకు తానుగా అవకాశాల కోసం వెంపర్లాడలేదు వారెప్పుడు. నాయుడు గారి ప్రతిభ మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. రమేష్ నాయుడు గారికి జాతీయ రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందించినటువంటి మేఘ సందేశం, చిల్లర కొట్టు చిట్టమ్మ, శివరంజని చిత్రాలు మూడింటికి దాసరి గారి దర్శకులు కావటం విశేషం. శివరంజని చిత్రంలో దర్శకరత్న సన్నివేశ కల్పనకి, నాయుడు గారి స్వరకల్పనకి, వేటూరి గారి పదకల్పనకి హారతి పట్టే పాట ఒకటుంది. మనసులను మైమరిపించేలా మంద్రస్థాయిలో బాలుగారు, సుశీలమ్మ ఆలపించిన ఆ తొలిరే గీతాన్ని ఈరోజు బాలుగారితో కలిసి పాడుతున్న అదృష్టవంతురాలు మరెవరో కాదు, గీతా మాధురి గారు. లెట్స్ వెల్కమ్ దర్. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, పంచుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు. వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ వయసే వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ పెదవి నా పల్లవిగా, నీ నగవి సిగమల్లికగా, చెలి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయికలో. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, పంచుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు. వల్లపును నేనై, నీ గుడిలో వెలుగే నేనై, నీ ఒడిలో వల్లపును నేనై, నీ గుడిలో వెలుగే నేనై, అందాలి నీ హారతిగా, అందించే నా పార్వతిగా, మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో. నవమి నాటి వెన్నెల, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు.
థ్యాంక్ యూ సార్. నవమి నాటి వెన్నెల ఏంటో వివరిస్తారా ప్లీజ్? చాలా రోజులు ఆలోచించాను, నాకు తట్టలేదు. ఈ రికార్డింగ్ జరిగిన రోజున ఒక జోక్ జరిగింది. ఇది ముహూర్తం రోజు రికార్డ్ చేసిన పాట. ఒక రిహార్సల్స్ చేసిన తర్వాత సుందరామూర్తి బయటకు వచ్చి, బాలు దిక్కుమాలది నవమి నాటి వెన్నెల అని రాశాను, ముహూర్తం రోజు నవమి అని రాశాను, ప్రొడ్యూసర్కి ఏమైనా కోపం వస్తుందేమోనయ్యా అన్నట్టు. నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత పౌర్ణమి. అంటే నవమి నాటి వెన్నెల నేను అంటే ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న వెన్నెల ఇంకొక 5-6 రోజుల్లో ఫుల్గా అవుతుంది. దశమి నాటి జాబిలి, దశమి అయిన తర్వాత ఇంకొక 3-4 రోజుల్లో పూర్ణంగా వచ్చేటటువంటి జాబిలి నువ్వు. సో కలుసుకున్న ప్రతి రేయి అది కార్తీక పున్నమి రేయి. ఇఫ్ ఐఎమ్ లైక్ దిస్, యు ఆర్ లైక్ దిస్, అంటే వీఆర్ నియరింగ్ టు దిస్ థింగ్. కానీ మన ఇద్దరం కలుసుకుంటే మాత్రం ప్రతి రేయి కార్తీక పున్నమి రేయి అన్నమాట. ఎంత గొప్ప రొమాంటిక్ థాట్ అది. ఆయన ఒక కారణ జన్ముడు అనుకుంటాను. ఏదో ఆలోచించడం, లేకపోతే పాట చెప్తే ట్యూన్కు ఏమిటి ఆ దిక్కుమాలిన అనేది ఆయన గోత పదం. ఈ గుండె మీద ఇలా చేయి పెట్టుకున్నాడు. నేను ఏమిటి ఆ దిక్కుమాలిన ట్యూన్ ఏదో ఒకసారి వినిపించు అనేవాడు. అలా చెప్తుంటే ఇలా కూర్చొని చెప్పుకుంటూ వెళ్ళేవాడు, రాసేయడం అంతే. పక్కా ఒక అక్షరం కూడా ఏ చోట కూడాను హ్రస్వాక్షరం అయితే హ్రస్వాక్షరమే, దీర్ఘాక్షరం అయితే దీర్ఘాక్షరమే. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అతను రాయగలిగినటువంటి చాలా అతి స్వల్ప సంఖ్యలో ఉండే కవుల్లో అగ్రశ్రేణిలో ఉండేటటువంటి కవి వేటూరి సుందరరామూర్తి. ఎంత అందంగా చేశారు రమేష్ నాయుడు గారు. శుతిమెత్తని మనిషి. ఆయన హార్మోనియం మీద వాయిస్తుంటే మెట్లు కందిపోతాయేమో అన్నంత శుతిమెత్తగా వాయించేవారు, అంత మెత్తగా పాడేవారు కూడా. కానీ ఎవరన్నా తిట్టేటప్పుడు మాత్రం పులే. ఆయనకు శృతి ఏదైనా అటు ఇటు అయింది లేదు అంటే ఇంకా భరించలేరు అనమాట. ఆయన అంత హాయిగా పాడతారు. ఆ స్టైల్ అలా పాడితేనే బాగుంటుంది నిజంగా. ఒక ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, ఏం లేదు, 2 బ్యాక్గ్రౌండ్లు అదే రిపీట్ చేశారు. బ్యాంజో, ఫ్లూట్ అండ్ స్ట్రింగ్స్, వైలిన్ సెక్షన్. అధిక ప్రసంగాలు కానీ ఎక్కడ వేరే డిఫరెంట్ కార్డ్ ప్రోగ్రెషన్కి వెళ్ళడం కానీ ఏమీ లేదు. హాయిగా చల్లగాలి వీస్తుంది, చందమామ కనపడుతున్నాడు, నవమి నాటి హాయిగా ఉంటుంది. నీడిలో ఆయన దాన్ని ఎంత డైనమిక్స్ తో చెప్పేవారు. ఆ నీ అన్నది నాయన అక్కడి నుంచి దూరంగా మైక్ దగ్గరకు వచ్చినట్టు ఉండాలి అనేవారు. అంత హాయిగా పాడించుకున్నారు మహానుభావులు. చెప్పాను కదా, ఆ గోల్డెన్ ఈరాలో నేను ఒక గాయకుడిగా ఉండడం అనేటటువంటిది నాకు పెద్ద వరం, గొప్ప వరం. చాలా ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ టు మై మ్యూజిషియన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సచ్ లవ్లీ మ్యూజిషియన్స్ హియర్. మాకు ఊపిరి ఊదుతున్నటువంటి సంగీతజ్ఞులు, సర్వదా మీ అందరికీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. దిస్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్. ఈ శ్రమను భరించి మమ్మల్ని అందరికీ కూడా ఇంత బాగా చప్పట్లో చేసినందుకు భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా కాపాడాలని నేను సాగుతాను. My God, I'm seriously spellbound. Order. Zabardast. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God. Extra Zabardast.